భయాన్ని తగ్గించడానికి ధ్యానం చేద్దాము. ఈ ధ్యానంలో రకరకాల భయాలు ఉంటాయి. ఎటువంటి భయమైనా తగ్గించడానికి ఈ ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. కనీసం ఒక 10 రోజులు రెగ్యులర్గా కాకపోయినా 2 రోజులకు ఒకసారి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్, మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఫస్ట్ చేసిన రోజునే మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ కనిపిస్తుంది అనమాట. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ధ్యానం అయితే ప్రత్యేకంగా భయాన్ని తగ్గించడానికి, ధైర్యాన్ని పెంచడానికి చేస్తున్నాము. సో గెట్ రెడీ ఫర్ యోగ నిద్ర. ఇది శవాసనంలో ఉండి చేయాల్సి వస్తుంది. యోగా మ్యాట్ మీద శవాసనంలో ఉండండి. యోగా మ్యాట్ లేదని వాళ్ళు ఏదైనా కార్పెట్ కానీ బెడ్షీట్ లాంటిది కానీ వేసుకొని శవాసనంలో ఉండాలి. ఇది ఎవరైనా బయట చేస్తున్న వాళ్ళు జస్ట్ కూర్చొని రిలాక్స్ అవుతున్నట్లుగా కనీసం కూర్చోగలగాలి. సో శవాసనంలోకి పొజిషన్లోకి వెళ్ళాక టేక్ డీప్ బ్రీత్ తీసుకుంటూ బాడీని రిలాక్స్ అవ్వనివ్వండి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. శ్వాసను తీసుకొని శ్వాసను వదులుతూ బాడీని రిలాక్స్ అవ్వనివ్వండి. మీ చేతులను మీ కాళ్ళను కొంచెం దూరంలో పెట్టండి. ఈ యోగ నిద్ర ప్రిపరేషన్ టైంలో కంప్లీట్ లైట్ ఉండకూడదు, అలానే కంప్లీట్గా చీకటిగా ఉండకూడదు. కొంచెం డల్ లైట్ లాంటిది ఉండేలా చూసుకోండి. ఈ అవకాశాలు లేనప్పుడు మీరు ఏ స్థలంలో ఉన్నారో అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు. కాలి వేళ్ల నుంచి తల వరకు స్లోగా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వనివ్వండి. మీ చేతులను కాళ్ళను టైట్గా పట్టుకోవద్దు, జస్ట్ వదిలేయండి. మీరు ఇప్పుడు వాటిని మొయ్యట్లేదు. నించున్న సమయంలో, కూర్చున్న సమయంలో మన శరీరం మనం మోస్తుంటాం. ఇక్కడ అవసరం లేదు. జస్ట్ లీవ్ దెమ్. డోంట్ హోల్డ్ టైట్, లీవ్ దెమ్. బ్రీత్ మీద ఫోకస్ చేయండి. లేదంటే మౌనంగా ఓం అని చెప్పుకోండి. బ్రీత్ మీద ఫోకస్ రానప్పుడు, చాలా కంగారుగా, టెన్షన్గా, చాలా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు బ్రీత్ మీద ఫోకస్ వెళ్ళదు. అలాంటి టైంలో జస్ట్ ఓం అని చెప్పండి. లేకపోతే ఫోకస్ చేయకపోయినా జస్ట్ అలా శవాసనంలో ఉండి రిలాక్స్ అవనివ్వండి మీ బాడీని. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, రిలాక్స్. శ్వాసను తీసుకొని శ్వాసను మెల్లగా వదులుతూ రిలాక్స్ అవ్వండి. ఇలా 5 కౌంట్ చేసుకోండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అండ్ రిలాక్స్. శ్వాసను తీసుకుంటూ శ్వాసను మెల్లగా వదలాలి. శ్వాసని ఫాస్ట్గా తీసుకున్నా పర్లేదు, కానీ శ్వాసను వదిలేటప్పుడు మాత్రం మెల్లగా స్లోగా వదలండి. ఇలా రిలాక్స్ అవుతున్న టైంలో శ్వాసను తీసుకొని శ్వాసను వదులుతున్న టైంలో శ్వాస మీ ముక్కు రంధ్రాల నుంచి, మీ గొంతులో నుంచి, ఛాతిలో నుంచి మీ బొడ్డు భాగముకు వెళ్ళి మళ్ళీ అదే విధంగా వెనక్కి వస్తుంది. సో ఈ ప్రాసెస్ని గమనించండి. అబ్జర్వ్ హౌ యువర్ బ్రీత్ ఈజ్ ఎంటరింగ్ త్రూ nostrils, through throat and the chest and to the navel point, then comes back similarly. ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయండి. ఎలా వెళుతుంది లోనికి, ఎలా వస్తుంది. బ్రీతింగ్ చేసినప్పుడు మన చెస్ట్, మన కడుపు, ఛాతి భాగము, కడుపు భాగము ఒక బెలూన్ లాగా ఉబ్బి మళ్ళీ శ్వాసని వదిలినప్పుడు చిన్నగా అయిపోతాయి. ఈ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన యొక్క ధ్యానం యొక్క సంకల్పాన్ని
మన మైండ్లో పెట్టుకోవాలి. మీరు ఏ సంకల్పంతో అయితే ధ్యానం చేస్తున్నారో దాన్ని సంకల్ప లేదా రిజాల్వ్ అంటాము, లేదా ఇంటెన్షన్ అంటాము. ఏ సంకల్పం అయితే, దేని గురించి అయితే మీరు ధ్యానం చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు భయాన్ని విడిచిపెట్టడం కోసం ఈ ధ్యానం చేస్తున్నాను. అటువంటి సమయంలో నేను ధైర్యంగా ఉన్నాను, నేను చాలా ధైర్యవంతురాల్ని, ధైర్యవంతుణ్ణి, లేకపోతే ఐఎమ్ ఫియర్లెస్ అండ్ స్ట్రాంగ్, ఏదైనా ఇట్లాంటిది ఒక చిన్న సెంటెన్స్ మీ మనసులో చెప్పుకోవాలి. చాలా లాంగ్గా, పెద్దగా ఉంటే మళ్ళీ లాస్ట్కి మర్చిపోతాము. మైండ్కి ఎప్పుడు కూడా చిన్నగా ఉండాలి. సో ఐఎమ్ ఫియర్లెస్ అండ్ స్ట్రాంగ్ ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే నేను చాలా ధైర్యవంతురాల్ని, నేను ధైర్యవంతుడిని అని 3 సార్లు ఈ సంకల్పాన్ని మీకు మీరు రిపీట్ చేసుకోండి. Say the sankalpa with all the feeling to yourself thrice. I am fearless and strong. Repeat the sankalpa thrice. I am fearless and strong. 3 సార్లు రిపీట్ చేసుకోండి. కంప్లీట్గా ఫీల్ అవుతూ చెప్పాలి దాన్ని. ఇప్పుడు మన శరీరం మీదకి మన దృష్టిని తీసుకెళ్దాం. ఒక్కొక్క ఏరియా మీద దృష్టిని తీసుకెళ్ళాలి. ఒక్కొక్క బాడీ యొక్క ఆర్గాన్ మీద మన కాన్షియస్ని తీసుకెళ్ళాలి. నేను ఒక్కొక్క బాడీ ఆర్గాన్ యొక్క పేరు చెప్తుంటాను. చెప్పినప్పుడు మీరు దాని మీద కాన్షియస్గా ఉండాలి. ఫస్ట్ ఫోకస్ ఆన్ యువర్ టోస్. కాలి వేళ్ల మీద ఫోకస్ చేయండి. మెల్లగా మూవ్ యువర్ అటెన్షన్ టు యువర్ ఫీట్. కాళ్ళ పాదాల మీదకి తీసుకెళ్ళండి. తర్వాత మెల్లగా యాంకిల్స్, కాలి మడమల మీదకి మీ దృష్టిని తీసుకెళ్ళండి. బికమ్ అవేర్ ఆఫ్ యువర్ ఫీట్ అండ్ యాంకిల్స్. తర్వాత మీ మోకాళ్ళు రిలాక్స్ అవనివ్వండి. ఎటువంటి టెన్షన్ మోకాళ్ళలో పెట్టుకోవద్దు. రిలాక్స్, రిలీజ్. మెల్లగా పైకి వెళుతూ కాళ్ళ తొడల్లోని టెన్షన్ ఏమైనా ఉంటే దాన్ని రిలీజ్ చేయండి. తర్వాత మెల్లగా పైకి వెళ్తూ హిప్స్, నడుము భాగాన్ని, దీనిలో ఉన్న టెన్షన్స్ ఏమైనా ఉంటే రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి బాడీని రిలాక్స్ అవ్వనివ్వండి. నౌ టేక్ యువర్ అవేర్నెస్ టు లోవర్ అబ్డోమన్. పొత్తి కడుపు భాగం అంటాము. ఈ భాగానికి మీ దృష్టిని తీసుకెళ్ళండి. దీనిలో ఎటువంటి టెన్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని రిలీజ్ చేయండి. అండ్ స్టమక్, తర్వాత పొత్తి కడుపు, ఈ బొడ్డు పైన ఉన్న భాగాన్ని మీద మీ దృష్టిని తీసుకెళ్ళండి. రిలాక్స్ యువర్ స్టమక్. నౌ ఫోకస్ ఆన్ యువర్ లంగ్స్ అండ్ చెస్ట్. మీ దృష్టిని లంగ్స్ మీద తీసుకెళ్ళండి. తర్వాత ఛాతీ మీద తీసుకెళ్ళండి. రిలీజ్ ఆల్ ద టెన్షన్స్ అండ్ ఎనీ ఇష్యూస్ ఇన్ దీస్ ఏరియాస్. రిలీజ్ అండ్ రిలాక్స్. ఫీల్ దమ్ ఎక్స్పాండింగ్ విత్ ఈచ్ బ్రెత్. మనం బ్రీత్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు మన యొక్క లంగ్స్, ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ క్లోజ్ అవుతుంటాయి. ఒక బెలూన్లోకి గాలి పంపించినట్లుగా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ గాలి తీసేసినప్పుడు చిన్నగా అయితే ఎలా అయిపోతుందో మన ఊపిరితిత్తులు కూడా అలా అయిపోతాయి. సో అబ్జర్వ్ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ రిలాక్స్ యువర్ షోల్డర్స్ని కూడా, భుజాలను కూడా రిలాక్స్ చేయండి. సో టైట్గా పట్టుకోవద్దు. రిలీజ్ దెమ్ ఆన్ ద ఫ్లోర్. నెక్స్ట్ టేక్ యువర్ అటెన్షన్ టు ది ఆర్మ్స్. చేతుల మీదకి మీ దృష్టి తీసుకెళ్ళండి. చేతి ఫింగర్స్ నుంచి, వేళ్ల నుంచి ఆర్మ్ పిట్ వరకు.
అరచేయి, తర్వాత రిస్ట్, తర్వాత మోచేతులు, తర్వాత దాని పై భాగము, తర్వాత అండర్ ఆర్మ్స్. ఈ చెయ్యి మొత్తం మీద మీ దృష్టిని తీసుకెళ్ళండి. అండ్ రిలీజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ టెన్షన్స్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియాలో ఉన్న, ఈ చేతిలో ఉన్న టెన్షన్స్ అన్నిటిని తీసేసేయండి. నౌ టేక్ యువర్ అవేర్నెస్ టు ద నెక్. సో మెడ భాగం మీద మీ దృష్టిని తీసుకెళ్ళండి. మెల్లగా గొంతు భాగంలోకి, తర్వాత ముఖం మీద. ఈ ఏరియాలో ఏమైనా టెన్షన్ ఉందంటే రిలీజ్ చేయండి. ఈ ఏరియాలన్నిటిని రిలాక్స్ కానివ్వండి. హ్యావ్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్. మీ ముఖాన్ని మీరు తలుచుకున్నప్పుడు చిన్న స్మైల్ మీకు ముఖం మీద ఉండాలి. హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అండ్ ఫైనలీ రిలాక్స్ యువర్ హెడ్. సో తల భాగాన్ని రిలాక్స్ అవనివ్వండి ఫైనల్గా. తర్వాత స్కాల్, దీన్ని కూడా రిలాక్స్ అవనివ్వండి. రిలాక్స్ యువర్ హెడ్. ఓకే, యువర్ ఐస్. కళ్ళు, ముక్కు, తర్వాత నోరు. ఈ తల భాగంలో, మొహం భాగంలో ఏమేమి ఉన్నాయో, తల భాగంలో ఏమేమి ఆర్గన్స్ ఉన్నాయో వీటన్నిటిని రిలాక్స్ కానివ్వండి. రిలాక్స్ అండ్ రిలీజ్ ద టెన్షన్స్. నా ఫైనలీ రిలాక్స్ యువర్ హోల్ బాడీ. కాలి వేళ్ళ నుంచి తల వరకు కంప్లీట్గా మీ బాడీ రిలాక్స్ అవనివ్వండి. అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ రిలాక్స్డ్నెస్. Now take breathe slowly. Breathe deep and slowly. Breathe deep and slowly. ఇప్పుడు మీరు 27 నెంబర్ నుంచి 1 నెంబర్ వరకు, నెంబర్స్ 27 to 1 వరకు రివర్స్లో మీరు నెంబర్స్ని లెక్క పెడుతూ మీరు ఊపిరి తీసుకోవాలి. ఈ ప్రాసెస్ ద్వారా ఇంకా మన బాడీని రిలాక్స్ చేస్తున్నాం అన్నమాట. సో బ్రీత్ తీసుకున్నాక, అంటే శ్వాస తీసుకుని శ్వాస వదిలాక 27, శ్వాస తీసుకొని శ్వాస వదిలాక 26 అని కౌంట్ చేస్తూ నెంబర్ 1 వరకు కౌంట్ చేయాలి రివర్స్లో. మీరు మీ మనసులో కౌంట్ చేసుకోండి, నేను మీకోసం ఇక్కడ కౌంట్ చేస్తున్నాను. 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళని తెరవద్దు. అలాగే కంటిన్యూ అవ్వండి. ఇప్పుడు మీరు ఒక పచ్చని పొలంలో ఉన్నట్లు ఊహించుకోండి. మీకు నచ్చిన పొలం, మీకు నచ్చిన స్పేస్లో మీరు ఉన్నట్లుగా ఊహించుకోండి. చాలా ప్రశాంతంగా ఉంది ఈ పొలం అంతా. దానిలో మీరు నుంచుని ఉన్నారు. చుట్టుపక్కలంతా చాలా పచ్చగా కనిపిస్తుంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మీరు ఎంత రిలాక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు మీ చేతిలో ఒక బెలూన్ ఉంది. ఈ బెలూన్ మీ భయాలను రిప్రజెంట్ చేస్తుంది. మీలో ఉన్న భయాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బెలూన్కి ఉన్న తాడుని, ఆ స్ట్రింగ్ని మెల్లగా గాలిలోకి వదిలేయాలి, ఆకాశంలోకి వదిలేయాలి. సో ఈ బెలూన్ని వదులుతున్న టైంలో మీరు కూడా మీ భయాల్ని వదిలేస్తున్నట్లు, ఆ భయాలు మీరు ఇప్పుడు దాకా పట్టుకొని ఉన్న భయాల్ని వదిలేస్తున్నట్లు ఊహించుకోవాలి. ఈ బెలూన్ పైకి వెళుతున్నప్పుడు మీ భయాలు కూడా ఆకాశంలోకి వెళుతున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. సో సీ హౌ ద బెలూన్ ఇస్ గోయింగ్. సో బెలూన్ వదిలేశారు. మెల్లగా ఈ బెలూన్ ఆకాశంలోకి అయితే వెళ్ళిపోతుంది. దానిలాగానే మీ భయాలు కూడా మెల్లగా మీలోంచి మీ భయాలు కూడా ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ భయం ఎలా ఎలా అయితే ఆకాశంలోకి వెళ్ళిపోతుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ అక్కడ నుంచోండి. అలా అబ్జర్వ్ చేస్తున్న సమయంలో మీలో కూడా ధైర్యం నిండుతుంది. ఈ బెలూన్ ఎంత దూరం అయితే, ఈ భయం ఎంత దూరం అయితే వెళుతుందో అలా వెళుతున్న సమయంలో మీలో ధైర్యం నిండుతున్నట్లుగా మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ దట్ ద బెలూన్ ఈస్ లీవింగ్ or the fears are leaving from you and you are filled with the courage. You are filled with the courage slowly and experience this courage. Now recall the సంకల్ప. మన ఫస్ట్లో చెప్పుకున్న సంకల్పాన్ని మళ్ళీ చెప్పుకుందాం. నేను ఫియర్లెస్ అండ్ స్ట్రాంగ్, లేకపోతే ఐఎమ్ ఫియర్లెస్ అండ్ స్ట్రాంగ్. మీరు ఏ సంకల్పం, ఏ సెంటెన్స్ అయితే మీరు చెప్పుకున్నారో అదే సెంటెన్స్ని ఇప్పుడు మీరు ఫీల్ అవుతూ, అది నిజంగా జరిగిందని ఫీల్ అవుతూ 3 సార్లు మీకు చెప్పుకోవాలి. రిపీట్ ద సంకల్ప దట్ యు హ్యావ్ సెట్ ఇన్ ద బిగినింగ్ with all the feeling as though it has become true. It has come true. And say that. Say the sankalpa thrice to yourself. Now, slowly come back to your awareness. మెల్లగా మీ అవేర్నెస్లోకి రండి. మీరు ఎక్కడైతే శవాసనంలో ఉండి మెడిటేషన్ చేస్తున్నారో ఆ ప్లేస్కి రండి. అక్కడికి వచ్చాక మీ యొక్క శరీరాన్ని చూడండి. సో మీ బాడీని చూడండి, అక్కడ ఉండి ధ్యానంలో మునిగిపోయింది. So it's very silent. The body is very silent and calm and quiet. See that how your body is laying down in complete silence. Now, slowly మీ చేతి వేళ్లను, కాళ్ళు వేళ్లను మెల్లగా ఇలా మూవ్ చేయండి. మెల్లగా మూవ్ చేస్తూ మీ కాళ్ళను, చేతులను కూడా, వేళ్ళనే కాదు కాళ్ళను, చేతులను కూడా మెల్లగా మూవ్ చేయండి. ఈ మూవ్ చేస్తున్న సమయంలో మీ శరీరం చాలా బరువుగా అనిపిస్తుంది మీకు. ఆ బరువుని ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఇప్పుడు దాకా మీరు మీ శరీరంలో లేరు, అందుకే మీ శరీరాన్ని మీరు మొయ్యలేదు కాబట్టి చాలా లైటెడ్గా ఫీల్ అయ్యారు.
ఆ శరీరాన్ని, ఆ బరువుని మీకు తెలియనివ్వలేదు. నా యు కేమ్ బ్యాక్ టు యువర్ బాడీ. మీ శరీరంలోకి మీరు వచ్చేసారు. మళ్ళీ మీ శరీరాన్ని మీరు మోయాల్సి వస్తుంది. అందుకే మీకు ఇప్పుడు ఆ బరువు తెలుస్తుంది. ఫీల్ దాట్ హెవీనెస్. ఆ శరీరం మీకు బరువుగా ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. మీకు అనిపిస్తుంది ఆల్రెడీ, ఆ ఫీల్ అవ్వండి. అండ్ చేతుల్ని కాళ్ళని మెల్లగా మెదుపుతూ ఈ బరువుని ఫీల్ అవ్వండి. అయ్యాక మీరు రెడీగా ఉన్నాము, మేము మెడిటేషన్లోంచి బయటకు రావడానికి రెడీగా ఉన్నాము అనుకున్నప్పుడు మెల్లగా రైట్కి, కుడివైపుకి తిరిగి లేసి కూర్చొని మీ కళ్ళను మెల్లగా ఓపెన్ చేయండి. సో ద యోగ నిద్ర హ్యాస్ ఎండెడ్. థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ యోగ నిద్ర విత్ మీ. Carry this fearlessness throughout of your life and today. Thank you.